వరద బాధితులకు నష్టపరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఎన్యుమరేషన్పై మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే మొదలైన నష్టపరిహారం వివరాలు సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం. ముఖ్యమంత్రి ప్రతి పేదవాడికి ప్రభుత్వం సాయం అందేలా చూడవలసిన అవసరం ఉందని చెప్పారు. రెమ్యునరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేకూరేలా చూడాలన్నారు. సహాయ చర్యలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, నష్టపరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచించి జాబితా రూపొందించాలని సీఎం చెప్పారు. నష్టపరిహారం అంచనాలు పూర్తి చేసి 17వ తేదీ బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిద్దామని సీఎం పేర్కొన్నారు. రెమ్యునరేషన్ జరుగుతున్న విధానాన్ని, వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇల్లు పూర్తిగా నీటి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు మొదటి ఫ్లోర్లో ఉన్నవారికి సహితం సహాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తుంది. వరద కారణంగా ఇంట్లో వస్తువులు అన్నీ పాడైపోయినాయి. మొదటి అంతస్తు వారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుంచి ఆపై ఉన్నవారికి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా నష్టపరిహారం ఇచ్చే యోచనలో చూస్తున్నారు. ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆర్థికపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. వరదల కారణంగా 2,13,456 ఇల్లు నీటి మునిగినట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో ఇప్పటి వరకు 84,505 ఇల్లు నష్టం అంచనా లెక్కలు పూర్తి అయ్యాయి. అయితే వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు డ్యామేజ్ అయ్యాయి. 2,14,698 సెక్టార్లో పంట దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కూడా పరిహారం అంచనా వేస్తున్నారు. ఎన్యుమరేషన్లో రీవెరిఫికేషన్ జరిపి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరించమని అధికారులకు సీఎం వివరించారు.